మీకు ఆపోజిట్ చెప్పలేదు గణపతి బొప్ప అన్న ఇంకోటి వచ్చిన ఇంకోటి చిన్నది రేపు వచ్చే వినాయకులు అక్కడ మైకులు మీరు రండి గణపతి బొప్ప బాగుంటాయి మెల్ల అది రమన్ రాజన్ రమన్ ఒక్క రౌండ్ భయపడ్డారు ఇక్కడ వడగొట్టి అక్కడ పంపించింది మొగిలి చేసిండే నేను అడిగినా ఇప్పుడు మేడం ఫోన్ రెస్పాండ్ అవుతుంది చెప్పలేదు జై శ్రీరామ్. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో జరిగే 5-6 తేదీలో నిమజ్జన కార్యక్రమం జరిగే స్థలం అయిన చింతకుంట చెరువును గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పాలక వర్గం ఉంటుండే మున్సిపల్లో. ఈ సంవత్సరం మున్సిపల్ పాలక వర్గం లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కూడా జగిత్యాల పట్టణంలో ప్రతి మండపానికి మొరము మరియు శానిటరీ కంపల్సరీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని మేము ఇవ్వడం జరిగింది. కానీ మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పిన మాటలు విననట్లు వ్యవహరించారు. స్పీచ్ మీటింగ్లో కూడా డిప్యూటీ కలెక్టర్ కూడా మున్సిపల్ కమిషనర్ యొక్క ఫెయిల్యూర్, ఆమె వర్క్ విధానం సరిగా లేదని మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు జగిత్యాల పట్టణం మీరు చూసుకుంటే ఎక్కడ ఉన్న గుంతలు అక్కడనే ఉన్నాయి. చెట్లు ఎక్కడ కూడా నరికివేయడం జరగలేదు. కరెంటు తీగలు కూడా డిష్ వైర్లు కానీ కేబుల్ నెట్వర్క్ వైర్లు కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్డుకి అడ్డంగా పీకారు. వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేరు వారిపైన. ఇప్పటికి మున్సిపల్ కమిషనర్ గారికి అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ మనం చూసుకుని ఉంటే చింతకుంట చెరువు వద్ద పనులు ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉండాలి. కానీ ఇప్పుడే పనులు ప్రారంభించినట్లు అర్థమవుతుంది మనం చూస్తూ ఉంటే. హిందువుల యొక్క పండుగలు రాగానే బడ్జెట్ లేదనడం, మాకు అందుబాటులో నిర్వాహకులు లేరనడము సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కమిషనర్ గారు రేపు నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఇప్పటికి కూడా ఎవరు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ శానిటరీ పనులు కానీ ఇక్కడ కూడా జరుగుతున్నట్లు మాకు దృష్టికి రావడం లేదు. దీనిపైన కలెక్టర్ గారు పూర్తి స్థాయి దృష్టి వహించి ఈ సాయంత్రం నైటు 6-7 గంటల లోపు పూర్తి పనులు ప్రారంభించి వినాయక మండపాల వద్ద నుంచి వినాయక నిమజ్జనం కోసం వినాయక భక్త మండలి వారు వచ్చేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. మీటింగ్ల మీద మరి కలెక్టర్ గారు కానీ మరి వారు కమిషనర్ గారిని పర్సనల్గా పిలుచుకొని కూడా జగిత్యాల పెద్ద టౌను మరి ఇక్కడ విఘ్నేశ్వరులు 560 విఘ్నేశ్వరులు ఉంటాయి కనుక
ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పి మరీ ప్రత్యేకంగా మరి ఉత్సవ సమితి నుండి విన్నపం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చింతకుంట చెరువు మరి కబ్జా అవుతుంది. మరి మున్సిపల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము వాళ్ళని నిలదీస్తున్నాం. మరి ఇంత కూడా కబ్జా చేస్తే అక్కడ ఉన్న జంగిల్ కటింగ్ కానీ ఇక్కడ ఉన్నాయి వర్క్ చేయడంలో విఫలమైనరు. మేము కమిషనర్ గారికి ప్రత్యేకంగా పీస్ మీట్లో చెప్పడం జరిగింది. మీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి ఏదైతే సున్నం కానీ అవి ముందుగానే కొట్టుకుంటా గుంతలు పూడ్చాలి. మరి ఏవైతే లైట్లు అరేంజ్మెంట్ ఉన్నాయో అవి పూర్తిగా 2 రోజుల ముందే కంప్లీట్ చేసి ఒక రోజు నైట్ మరి ఎట్లున్నాయి మరి ఎక్కడ లోపం ఉన్నదన్న చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖది. మరి ఎందుకంటే పాలకవర్గం లేదని చెప్పి మరి ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మరి దేవాలయం మీద వచ్చే ఆదాయం కనీసం హిందూ పండుగలకు పెట్టుకునే స్తోమత లేదా ప్రభుత్వం ఉన్నది కనుక మేము ఉత్సవ సమితి నుండి వారిని ఒక్కటే చేస్తున్నాం. హిందువుల పండుగలకు మీరు హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళి మీ జేబులకి వెళ్ళి పెట్టవలసిన అవసరం లేదు. మేము భక్తితోటి మరి ఉండిలో వేసే డబ్బులు కనీసం హిందూ పండుగలకు పెట్టే స్తోమత లేదంటే ఇది పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు మేము ఉత్సవ సమితి నుండి డిమాండ్ చేస్తున్నాం. మీరు రేపటిలోగా తడకలు కానీ లైట్లు కానీ మైకులు కానీ మీరు ఇట్లాంటి చేయకపోతే పెద్ద ఎత్తున మున్సిపాల్ ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నుండి ముట్టడి చేసిండ్రు. ముట్టడితోటే కాదు మీ అధికారులను ఇక్కడ ఎవరిని కూడా కూర్చుండనీయం. ఎందుకంటే ఉత్సవ సమితి నిర్ణయించే పద్ధతిగా మేము ముందటికి వెళ్తాం. మీ జేబులకి వెళ్ళి ఇస్తలేరు. ఈరోజు టెంపుల్ మీద కొండగట్టు కానీ వెమ్లవాడ కానీ మన ఇక్కడున్న టెంపుల్ల మీద ఆదాయం వస్తుంది, మస్తు ఆదాయం వస్తుంది. కనీసం ఇక్కడున్న టెంపుల్లకు ఇక్కడ టెంపుల్ హిందువుల పండుగల్లో మీరు ఖర్చు పెట్టుండ్రి, ఎవరి జేబులకి వెళ్ళి ఇస్తలేరు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమైనా చక్కర్ల మీద చక్కర్లు ఢిల్లీ టూర్లు కొడుతుంది తప్ప కానీ ఉత్సవ సమితి ఇంత పెద్ద ఎత్తున మరి హిందువుల పండుగ బాలగంగాధర్ తిలక్ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే పెట్టిండ్రో దాని కనీస అవగాహన లేకుండా ఉన్న ముఖ్యమంత్రి గారు కనుక ఇక్కడున్న పాలక వర్గం కూడా మరి పూర్తిగా లేదు కనుక కమిషనర్ గారు పూర్తి చొరవ చూపి మరి దీని వైఫల్యం పూర్తిగా బాధ్యత మీదే కనుక రేపు ఏ చిన్న లోటుపాటు జరిగినా నిలదీస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.